ఫ్యామిలీ. అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు? ప్రజలు కూడా గ్రహించాలి. వీళ్ళు 10 ఏళ్లలో మొత్తం దోషేసిండ్రు. వాళ్ళ ప్రీవియస్ ఏముండే, వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు. ప్రజలకు తెలియదా? సిద్దిపేట వాళ్ళకి తెలియదా? లేకపోతే సిరిసిల్ల వాళ్ళకి తెలియదా? గజ్వేల్ వాళ్ళకి తెలియదా? ఎక్కడ పోతుంది సిస్టమ్? ఇలా మళ్ళా కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు. కోవట్లకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 years. నేను ఇంకా బతుకుతా 5 ఏళ్ళు బతుకుతానో 10 ఏళ్ళు బతుకుతానో, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నాకు పాలిటిక్స్ అనేది కాదు, కానీ ఇటువంటి వాళ్ళని చక్కగా చేయాలి. సిస్టమ్ను మారవాలి. సిస్టంలో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతో మంది కష్టపడ్డారు. కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్తా, మనకు వాళ్ళే బేస్. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది. మనం పార్టీని కాపాడాలి. ఎక్కడ కాపాడుతున్నారు? కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేద్దామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు రైట్? నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్ లో ఎక్కడ తిరగకుండా చేద్దామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు. మైనంపల్లిని లాక్ చేస్తుడు ఏమైనా అయ్యే తరం కాదు. దేనికైనా సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా. అది బిహాండ్ లిమిట్స్. ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటుంది. ఆ హీల్డ్ పాయింట్ దాటితే కిస్కా బాప్ కోనై సుంతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ గాను. నేను ఆ రోజు కూడా కషితోనే వచ్చిన. ఇల్లు సఫర్ అయిదాం, ఎన్నిసార్లైనా లోపలికి పోతా, ఎన్నిసార్లైనా బయటకు వస్తా, తప్పకుండా ఈ పార్టీని ఖతం చేసేదాకా ఇడుబా అనుకున్నా. కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు. నేను ఆయల టిఆర్ఎస్ లా బిఫోర్ ఎలక్షన్స్ పోయినా గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, దేవుడు సహకరించిండు. 100% గవర్నమెంట్ వచ్చింది. ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది. ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినరో మంచి పిల్లర్స్ ఇప్పుడు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, జూపల్లి గారు, వీళ్ళందరూ డెఫినెట్లీ, రాజగోపాల్ రెడ్డి గారు, మంచి ఫిగర్స్ ఉన్నారు. కాంగ్రెస్ లో పటిష్టమైన క్యాడర్ ఉంది. చాలా చక్కటి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిర్రంటే మీరు అనుకుంటారు మళ్ళీ మాకు మంచిగుంటుందని. ఉండదు. తొక్కి పడేస్తారు. గేట్ లోపలికే పోరాయాల. ఇలా గేట్ లోపల బోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పార్టీ అనుకుంటారు. కులం గిలం ఏముండదు. కులమోడు కులం అనేది దొక్కుతాడు. ఇది గ్రహించాలా. మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టంలో మార్పు వస్తుంది. ఆయన కులాల వాడిగా విడగొట్టిండు, మతాల వారిగా విడగొట్టిండు, రాష్ట్రాల వారిగా విడగొట్టిండు. ఇక్కడన్నా పులిస్ స్టాప్ వేయాలి బీరాజ్కి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా మర్చిపోయింది. ఇంత